మనం గమనిస్తే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభువును అనుగ్రహించాడు. ఈ యేసు ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనే శరీరధారి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, మీరు తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఉంటే సజీవంగా ఉంటే ఏదో ఒకటి చెప్పండి. మృతులైతే మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ సజీవులైతే మాట్లాడాలి. హలో, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ఆయన అంటున్నాడు, మీరు తీర్పు తీర్చమాకండి, నేను మీకు తీర్పు తీర్చను. హల్లెలూయా. తర్వాత మనం చదువుకుందాం. నేరము మోపకండి, మీ మీద నేరము మోపబడదు. నేరాలు మనం ఇగో ఏమో చేయబట్టే గొడవ అయిందయ్యా, లేకపోతే గొడవ అయ్యేది కాదు. ఇగో ఈయన చేయబట్టే గొడవ అయిందయ్యా, లేకపోతే ఇగో ఏమో ఈ మాట అంటం వల్లే గొడవ అయిందయ్యా, ఇగో ఆయన ఆ మాట అంటం వల్లే గొడవ అయింది, ఇదిగో ఆయన కూర ముక్క ఏమన్నప్పుడు వేస్తే అయిపోయేది, ఏమంటే వేయలేదు అందుకనే గొడవ అయింది. ఇట్లా నేరాలు మోపుతూ ఉంటారు, అవునా కాదండి? హలో, పొలాల గట్ల కాడైతే ఆయన ఆ గట్టు ఆ వరం నరికాడండి, అందువల్ల గొడవ అయింది. లేకపోతే ఆయన సరిహద్దు తుడిపాడండి, అందువల్ల గొడవ అయింది అని చెప్పేసి ఇట్లా మనం కొన్ని నేరాలు మోపుతూ ఉంటాం. తప్పు చేసి నేరం మోపుతూ ఉంటాం. తప్పు చేసినోడే నేరం మోపుతాడు. హలో, మంచోడు నేరం మోపడు. మంచోడు ఏందయ్యా ఇలా చేశారని అంటారు, కానీ నేరం అయితే తప్పు చేసే తప్పు చేయని మీద నేరం మోపుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేరం మోపమాకండి ఎవరి మీద, అప్పుడు మీ మీద కూడా నేరం ఎవరు మోపరు. దేవుడు చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా మీకు? హలో, అర్థమవుతున్నాయా అండి? యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? ఒకటి ఏమంటున్నాడైనా, మీ తండ్రి కనికరం కలిగిన వాడు, మీరు కూడా కనికరం కలిగి ఉండండి. మీ తండ్రి కనికరం కలిగిన వాడు, మీరు కూడా కనికరం కలిగి ఉండండి. రెండవదిగా, మీరు తీర్పు తీర్చమాకండి, మీకు కూడా తీర్పు తీర్చబడదు. మూడవదిగా మనం గమనిస్తే, ఎవరి మీద మీరు నేరం మోపొద్దు, మీ మీద కూడా